ఇంటిగ్రేషన్ టాపిక్ ఎక్సర్సైజ్ 6A. దీనిలో ఫస్ట్ క్వశ్చన్ చేద్దాం. ఇంటిగ్రేషన్లో 2 మార్క్స్ చాలా ఇంపార్టెంట్. 2 మార్క్స్ వస్తాయి, ఒక 7 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఇంటిగ్రేషన్కి అయితే ఫార్ములాస్, ఫస్ట్ ఫార్ములాస్ చదువుకోండి. మీకు ఎలాగో కాలేజెస్లో ఎక్కడైనా అవైలబుల్లో ఉంటాయి, గూగుల్, ఇంటర్నెట్, సంథింగ్ ఎల్స్ ఎక్కడైనా అవైలబుల్ ఉంటాయి. ఫార్ములాస్ ప్రిపేర్ అయ్యారా? ఇంటిగ్రేషన్ వచ్చింది, డైరెక్ట్గా ఇంకా దీన్ని ఇంటిగ్రేట్ చేయడమే. సాల్వ్. ఇంటిగ్రేషన్ x³ అంటే x⁻3 + 1/3 + 1 -2 అలాగే ఉంచండి. x⁻2 + 1/2 + 1 ప్లస్ ఇంటిగ్రేషన్ ఏదైనా వాల్యూ లేదు దాని పక్కన అంటే దాని ఇంటిగ్రేషన్ ఏమవుతుంది? ఇప్పుడు ఒకవేళ దీన్ని డిఫరెన్షియేట్ చేసామనుకోండి, డిఫరెన్షియేట్ చేస్తే 0 అయిపోతుంది. ఓకే, ఇదే ఇంటిగ్రేషన్ చేస్తే దానికి x యాడ్ అవుతుంది అనమాట. ఓకే, దానికి x యాడ్ అవుతుంది. 3 × x dx అంటే కాన్స్టెంట్, అంతే అయిపోయి. సెకండ్ అనమాట. ఇది మనకి ఏమి ఇచ్చాడంటే √x 2x dx అనే వాల్యూ ఇచ్చాడు. దాన్ని ఇంటిగ్రేట్ చేయమన్నాడు. మనం 2ని బయటికి తీసుకొచ్చాం ఫస్ట్ స్టెప్. అంటే ఫస్ట్ నార్మల్గా రాశాను, కాకపోతే అది రాంగ్ వచ్చింది. ఫస్ట్ స్టెప్ 2ని బయటికి తీసుకొచ్చేసాం. ఇంటిగ్రేషన్ ఇలా ఉన్నది. ఓకే, ఇక్కడ డైరెక్ట్గా 1/2 ఇది x, కింద బేసెస్ ఈక్వల్ కాబట్టి పైన పవర్స్ యాడ్ అవుతాయి. తెలిసింది కదా మనకి. 2 ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻1/2 + 1 వచ్చింది మనకి. x⁻1/2 + 1 అంటే 3/2. ఓకే, దీని తర్వాత dx అలాగే ఉంటుంది. ఇప్పుడు ఇంటిగ్రేట్ చేయండి, చాలా ఈజీగా వచ్చేస్తుంది మీకు వాల్యూ. 2 × x⁻3/2 + 1/3/2 + 1 ఈ ప్లస్ c. ఓకే, దట్ ఇంప్లైస్ 2 × x⁻5/2 + 5/2 అదే /5/2 + c. ఓకే, మనకి వాల్యూ వచ్చింది. ఇప్పుడు ఈ 5/2ని ఇటు తీసుకొని ఇంటూ చేసేద్దాం. అర్థమవుతుందా? దీంతో 5/2ని ఇంటూ చేసేద్దాం అంటే రివర్స్లో ఇంటూ అవుతుంది. అంటే 4/5 x⁻5/2 + c. థర్డ్ది ఇంటిగ్రేషన్ 3√2x² dx అని ఇచ్చాడు. ఓకే, మనం 3√2 అంటే ఇంటిగ్రేషన్ అలాగే ఉంచుదాం. ఫస్ట్ ఏం వద్దు దాన్ని. √1/2 అంటే 1/2 అంటే అదే రూట్ని 1/2 కింద రాసుకుంటాం మనం, ఎప్పుడైనా తెలిసిందే. అదే 3√2 ఉంది, దాన్ని ఎలా రాసుకోవచ్చు అంటే ఫస్ట్ దీనికైతే ఓన్లీ 1/3. ఇప్పుడు ఈ x² వాల్యూకి, ఇప్పుడు xకి మనం x⁻2/3 అని రాద్దాం. దీని dx అలాగే ఉంచు. దీన్ని బయట తీసుకొచ్చే 2⁻1/3 ఇంటిగ్రేషన్ ఆఫ్ x⁻2/3 dx. ఓకే, 2⁻1/3 x⁻2/3 అంటే x⁻2/3 + 1/2/3 + 1 dx. అదే 2⁻1/3 3 + 2 అంటే 5. x⁻5/3 + 5/3 × dx. dxని మనం ఇంటిగ్రేషన్ చేస్తాం అంటే ఇక్కడ నుంచి మనకి ఏమవుతుందంటే ఇది xc అయిపోతుంది ప్లస్ c. ఓకేనా, అది గుర్తుంచుకోండి. దాన్ని ఒక్కదాన్ని మర్చిపోయినా మనకు 1 మార్క్ అయితే తీసేస్తారు. ఓకే, 2⁻1/3 దీన్ని 3/5 అని రాసుకోవచ్చు కదా. x⁻5/3 + c. ఓకే, ఇప్పుడు ఫోర్త్ది అనమాట. x² + 3x - 1/2x అని ఇచ్చాడు. దీన్ని మనం ఎలా రాసుకుందాం అంటే ఇంటిగ్రేషన్ అంటే ప్రతిదానికి 2x సపరేట్ చేసుకుందాం. x²/2x dx కూడా ఉంది కదా, dx ప్లస్ 3x/2x ఇంటిగ్రేషన్ ఉంటుంది, dx కూడా ఉంటుంది. dx మర్చిపోకండి. ఓకేనా, మళ్ళీ మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ అదే 1/2x × dx. ఇప్పుడు ఇక్కడ స్క్వేర్ x క్యాన్సిల్ అయిపోయింది. ఇంటిగ్రేషన్ x/2 dx ప్లస్ x క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి 3/2 తీసుకొచ్చేసి ఇంటిగ్రేషన్ dx మైనస్ 1/2 తీసుకొచ్చేద్దాం. మళ్ళీ 1/x dx. ఓకే, 1/x dx ఇవి మిగిలే. ఇప్పుడు x నార్మల్గా కింద /2 చూడకండి. ఇంటిగ్రేషన్ x అంటే ఏంటి? ఇప్పుడు సపోజ్ x⁻1 అంటే మనం ఎలా రాసుకుంటాం? n+1
అంటే 1+1/1+1 అంటే అప్పుడు ఏమైంది, ఇక్కడ ఓన్లీ ఎక్స్కే x⁻1 ఉంది మనకి, అందుకని x⁻1 అని x+1/x+1 అంటే x⁻2/2 అయింది. ఇంకా కింద 2 కూడా ఉంది మనకి నార్మల్గా x⁻1 అని అంటే పైదాన్ని ఒక్కదాన్నే చేస్తే x²/2 వచ్చింది, కింద ఇంకో 2 కూడా ఉంది. అప్పుడు ఏమైంది, అది కంప్లీట్గా x⁻2/4 ఇంటూ అయిపోద్ది కాబట్టి కిందది ఓకే 4 ఎలా వచ్చిందని కన్ఫ్యూజ్ అవ్వకండి. ఓన్లీ ఎక్స్కి చేస్తేనే x²/2 వచ్చింది, కింద 2 అవుతుంది కాబట్టి ఇంటూ చేసాం అది. ఓకే 3/2 ఇంటిగ్రేషన్ dx అంటే x మైనస్ 1/2 ఇంటిగ్రేషన్ 1/x అంటే లాగ్ mod x ప్లస్ c. ఇది ఇంటిగ్రేషన్ 1/√x/x dx అని ఇచ్చాడు. ఓకే దీన్ని మనం సాల్వ్ చేద్దాం. సేమ్ ఫోర్త్ దానిలాగా మనం 1 ఇక్కడ కింద ఏదైతే ఉందో దాన్ని సపరేట్ చేసుకుందాం రెండింటికి అన్నట్టుగా. ఓకే ఇంటిగ్రేషన్ 1/x ఇంటూ dx మైనస్ ఇంటిగ్రేషన్ √x/x dx. ఓకే ఇంటిగ్రేషన్ 1/x dx లాగ్ mod x మైనస్ ఇంటిగ్రేషన్ √x-నేమో 1/2 అని రాసుకుని x కిందన ఇంటిగ్రేషన్ దీనికి కూడా సపరేట్ చేద్దాం. ఓకే డైరెక్ట్గా దీనికి కూడా సపరేట్ చేస్తాం. లాగ్ mod x మైనస్ ఇంటిగ్రేషన్ 1/2/x ఇంటిగ్రేషన్ dx. ఇంటిగ్రేషను డిఫరెన్షియేషన్ ఎప్పుడున్నా క్యాన్సిల్ అయిపోతాయి కాబట్టి x వచ్చింది ఇక్కడ. ఈ x కూడా క్యాన్సిల్ అయిపోయింది. ఇప్పుడు లాగ్ mod x మైనస్ ఇంటిగ్రేషన్ ఇదే ఉంది మనకి x పవర్ ఓకే n/x ఇదే x⁻n dx x⁻n. ఓకే ఇక్కడ dx క్యాన్సిల్ అయిపోయింది కాబట్టి ఇక్కడ నుంచి ప్లస్ c పెట్టుకోవాలి. ఓకేనా ప్లస్ c కూడా ఇంపార్టెంట్, దానికి ఒక 1 మార్క్ ఇస్తారు. మీరు మర్చిపోయినా ఒకవేళ ప్లేస్ లేదు అక్కడ రాయలేను ఇప్పుడు అనుకున్న లాస్ట్ స్టెప్కైనా ప్లస్ c పెట్టాలి. ఐపీఏలో దానికి కూడా 1 మార్క్. ఓకే లాగ్ mod x సేమ్ ఇప్పుడు x⁻n dx కాబట్టి ఇది ఓకే. ఇప్పుడు ఇంటిగ్రేషన్ ఇంక రాదు, x⁻1/2 + 1/1/2 + 1. ఓకే ఇక్కడ చూడండి మైనస్ ఉంది అంటే రూట్ మారినప్పుడు కూడా ఇక్కడ మైనస్ అవుతుంది, ఇది కూడా చెక్ చేసుకోవాలి మీరు. చూసారా చిన్న మిస్టేక్ అయినా ఇప్పుడు మనకు ఆన్సర్ ఎంత వస్తుంది 3/2 వచ్చేస్తుంది, కానీ మనకు ఆన్సర్ వేరే అయిపోతుంది అనమాట. ఓకే మనకి మైనస్ ఉంది అక్కడ అంటే ఇక్కడ కూడా మైనస్. ఓకే లాగ్ mod x మైనస్ ఇప్పుడు x⁻1 + -1/-1/2 + 1 అంటే 2 + 1 అంటే -1 + 2/2 అంటే మొత్తంగా 1/2. ఓకే ఇక్కడ 1/2 ఇక్కడ 1/2 రాసుకోవచ్చు. ఓకే 1/2 మళ్ళీ కిందన కూడా 1/2 ప్లస్ c 1/2 x⁻1/2 ఎలా రాసుకోవచ్చు, ఇందాకలాగా √x అని రాసి √xని -1/2 అని రాసామా, అంటే ఇక్కడ మైనస్ ఉంది కాబట్టి, లేదంటే ఇది కూడా 1/2 కదా. ఇప్పుడు కూడా ఇక్కడ 1/2 ఉంది కాబట్టి మళ్ళీ దాని రూట్ కింద మార్చేద్దాం, -√x ప్లస్ c అదే బై 1/2 కూడా ఉంది. ఓకే లాగ్ ఆఫ్ mod x మైనస్ 2√x 1/2 కింద ఉంది కాబట్టి ఇంటూ అయిపోతుంది 2√x ప్లస్ c, అదే మన ఆన్సర్. ఓకే ఇప్పుడైతే 6th ఇంటిగ్రేషన్ 1 + 3/x - 3/x² dx. ఓకే ఇదైతే ఇచ్చాడు. మనం ఇప్పుడు ఇంటిగ్రేషన్ని సపరేట్ చేద్దాం. ఇంటిగ్రేషన్ 1 × dx ప్లస్ 3ని బయట తీసుకొచ్చేసి ఇంటిగ్రేషన్ 1/x dx. ఓకే మళ్ళీ మైనస్ 3ని బయట తీసుకొచ్చేసి ఇక్కడ x² ఉంది కదా, దాన్ని ఏమో 1/x² ఉంది కాబట్టి మైనస్ ఇలా మైనస్ హోల్ పవర్లో మైనస్ రాసుకున్నాను. ఓ ఇక్కడ చిన్న కరెక్షన్ ఇచ్చాడు, అక్కడ 2x ఇచ్చాడు, మనం 3 రాసుకున్నాం. ఓకేనా 2 ఇచ్చాడు. ఓకే చిన్న మిస్టేక్ అది. ఇక్కడ x ప్లస్ 2 × 1/x dx అంటే ఏంటి లాగ్ x లాగ్ mod x అదే -3 ఇది x⁻−2 అంటే x⁻−2 + 1/-2 + 1 ప్లస్ c. ఓకే ఇప్పుడు x ప్లస్ 2 లాగ్ mod x -3 × x
పవర్ -1/-1 ప్లస్ సి. ఓకే, ఈ వాల్యూ అయితే వచ్చింది. ఎక్స్ ప్లస్ 2 లాగ్ మోడ్ ఎక్స్ మైనస్, ఇప్పుడు మైనస్ ఏమైంది ఇక్కడ అంటే -1 పైకి అదే మైనస్ పైన వస్తుంది కదా, అదే మైనస్ ఏమైంది ప్లస్ అయింది. ప్లస్ 3 ఇంటూ ఎక్స్ పవర్ -1 ప్లస్ సి. ఇలా అయినా ఉంచేసినా కరెక్టే. వాడు టెక్స్ట్ బుక్లో ఆన్సర్ మనకి లాస్ట్లోని ఏం చేశాడంటే లాగ్ మోడ్ ఎక్స్ ప్లస్ ఎక్స్ పవర్ -1 అంటే 1/x కింద రాసుకోవచ్చు కదా, అదే 3/x ప్లస్ సి అని పెట్టించాడు అంతే. ఓకే, ఇప్పుడైతే సెవెంత్ది ఇంటిగ్రేషన్ ఎక్స్ ప్లస్ 4/1 ప్లస్ ఎక్స్ స్క్వేర్ ఇంటూ డిఎక్స్. మనకైతే వాడు ఇచ్చిన వాల్యూ ఇది. ఓకే, మనం ఇంటిగ్రేషన్ ఎక్స్ అంటే ఎక్స్ పవర్ 1 ఉంది కాబట్టి 1 + 1/1 + 1 దాని ఒక్కదానికి నేనైతే ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేశాను. ఓకే, ప్లస్ 4 బయట తీసుకొచ్చేసి ఇంటిగ్రేషన్ 1 + x² ఇంటూ డిఎక్స్. ఓకే, అలా ఉంచేద్దాం. ఇప్పుడు దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, x²/2. ఓకే, అంతే కదా, ప్లస్ 4 ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ x² అంటే మనకు ఫార్ములా ఉంది డైరెక్ట్గా tan ఇన్వర్స్ x అనే ఫార్ములా ఉంది. tan ఇన్వర్స్ x అంటే ఇంటిగ్రేషన్ 1/1 ప్లస్ x² ఈజ్ ఈక్వల్ టు tan ఇన్వర్స్ x. డైరెక్ట్గా tan ఇన్వర్స్ x మళ్ళీ dx కాబట్టి ప్లస్ సి. ఓకే, ఇప్పుడు 8th వన్ ఇంటిగ్రేషన్ e⁻x -1/x మైనస్ 2√x² -1 ఇంటూ డిఎక్స్ అని ఇచ్చాడు. ఓకే, దీన్ని మనం ఎలా రాద్దామంటే e⁻x ఇంటిగ్రేషన్ e⁻x అన్నా కూడా e⁻x, డిఫరెన్షియేషన్ e⁻x కూడా e⁻x. దీంట్లోనే ఎప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకండి. e⁻x కనబడ్డది అంటే దాన్ని మళ్ళీ మనం e⁻x కింద రాసుకోవచ్చు. ఓకేనా? ఓకే, దీని తర్వాత -1/x అంటే మైనస్ లాగ్ మోడ్ x అని రాసుకోవచ్చు. -2ని బయటికి తీసుకొచ్చి ఇంటిగ్రేషన్ 1/√x² -1 dx. ఓకే, ఇలా ఉన్నది మనకి. ఇప్పుడు e⁻x మైనస్ లాగ్ మోడ్ x -2 ఇంటూ ఇంటిగ్రేషన్ 1/√x² -1 అంటే మనకు డైరెక్ట్గా ఫార్ములా కాస్ h ఇన్వర్స్ x ప్లస్ సి. ఓకే, ఇప్పుడు సపోజ్ మీకు ఈ ఫార్ములా మర్చిపోయారు, మీరు ఈ ఫార్ములా మర్చిపోయారు, అప్పుడు ఈ పార్ట్ ఏదైతే ఉందో e⁻x మైనస్ లాగ్ ఆఫ్ మోడ్ x మైనస్ లాగ్ ఆఫ్ దీన్ని 2 కూడా ఉంది కదా, 2 1/√x 1/x అంటే లాగ్ కింద రాసుకోవచ్చు కదా మనం, అందుకే డైరెక్ట్గా లాగ్ x 1/x ఇంటిగ్రేషన్ అంటే లాగ్ x కింద రాసుకోవచ్చు కాబట్టి x² -1 ప్లస్ సి అని పెట్టినా తప్పు లేదు. ఇలా ఆన్సర్ కాస్ h ఇన్వర్స్ x చేసినా మనకి ఆన్సర్ అయితే తప్పు కాదు, రెండు సేమే. ఓకే, ఇదైతే మనకి 9th క్వశ్చన్ అనమాట. ఇంటిగ్రేషన్ 1/1 - x² ప్లస్ 2 ఇంటూ 1/1 ప్లస్ x². అదే ఓకే, dx ఉంది. దీన్ని మనం ఇంటిగ్రేషన్ 1/1 - x² డైరెక్ట్ ఫార్ములా tan h ఇన్వర్స్ x ప్లస్ 2 బయట తీసుకొచ్చేస్తే 1/1 ప్లస్ x². దాని ఇంటిగ్రేషన్ tan ఇన్వర్స్ x లాస్ట్లో ప్లస్ సి. ఓకే, ఇప్పుడు 10th సమ్ చేద్దాం. 10th సమ్ మనకి ఏమి ఇచ్చాడు అంటే ఇంటిగ్రేషన్ 1/√1 - x² ప్లస్ 2 ఇంటూ √1 ప్లస్ x² అని ఇచ్చాడు. ఓకే, మనకి ఇంటిగ్రేషన్ 1/√1 - x² ప్లస్ 2 ఇంటిగ్రేషన్ 2/√1 ప్లస్ x². ఇక్కడ dx ఒకటి ఉంటుంది, ఇక్కడ dx ఒకటి ఉంటుంది. ఓకేనా? డైరెక్ట్గా ఫార్ములా ఉంది 1/1 ప్లస్ 1/√1 - x² అంటే సైన్ ఇన్వర్స్ x ఇంటిగ్రేషన్. అదే ఇక్కడ ప్లస్ ఇంటిగ్రేషన్
టూ బయట తీసుకొచ్చండి. అప్పుడు ఏం మిగిలింది? ఇంటిగ్రేషన్ 1/1√(1 + x²) అంటే సైన్ హెచ్ ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ సి. ఇదైతే 11th క్వశ్చన్ మనకి. ఇంటిగ్రేషన్ e⁻log(1 + x tan²x dx అని ఇచ్చాడు. ఓకే, మనకి ఇంటిగ్రేషను అదే ఈ ఎక్స్పోనెన్షియల్ ఈని లాగు ఎప్పుడున్నా క్యాన్సిల్ అయిపోతాయి అని తెలుసు కదా. అంటే డైరెక్ట్గా ఇంటిగ్రేషన్ 1 + tan²x dx అనే వాల్యూ వచ్చింది మనకి. 1 + tan²x అంటే ఏంటి? sec²x dx. ఓకేనా, sec²x dx. sec²xకి డిఫరెన్షియేషన్ ఏంటి? tan x. అదే ఇంటిగ్రేషన్ ఏంటి? tan x. డిఫరెన్షియేషన్ tan x అంటే sec²x. అది రివర్స్ కదా, డిఫరెన్షియేషన్ ఇంటిగ్రేషన్ రివర్స్ అనుకున్నాం కదా. ఇంటిగ్రేషన్ sec²x అంటే tan x. tan x ప్లస్ సి. ఓకే, ఇప్పుడైతే 12th క్వశ్చన్. ఇంటిగ్రేషన్ sin²x/1 + cos2x dx అయితే ఇచ్చాడు మనకి. ఓకే, ఇంటిగ్రేషన్ sin²x అలాగే ఉంచండి. 1 + cos x 1 + cos x అంటే 2cos²x/2 కదా. ఇక్కడ ఆల్రెడీ 2x ఇచ్చాడు మనకి, వాడు ఇవ్వడం అంటే మనకి ఏమైంది? డైరెక్ట్గా ఈ 2 కూడా క్యాన్సిల్ అయిపోయి అక్కడ ఆల్రెడీ 2 ఇచ్చాడు కనుక 1 + cos2x అంటే cos²x అయింది dx. sin²xని ఎలా రాసుకోవచ్చు? 1 - cos²x cos²x dx. ఓకే, సేమ్ 1 - cos²x dx అని రాశాను. దట్ ఇంప్లైస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos²x cos²x cos²x హోల్ dx అయితే ఉంది. ఓకే, ఇంటిగ్రేషన్ ఆఫ్ 1/cos θ అంటే secant θ secant²x -1 dx. ఇప్పుడు secant²x dx వచ్చింది. ఇంటిగ్రేషన్ secant²x dx ఇంటిగ్రేషన్ ఆఫ్ 1 dx. ఓకే, secant²x dx దానికి ఇంటిగ్రేషన్ ఏంటి? tan x dxకి ఇంటిగ్రేషన్ x. లాస్ట్లో మనకి ఏదైతే ఉందో దానిలో ప్లస్ సి పెట్టాలి. ఓకే.